ఈరోజు క్రీస్తు జన్మదినమని మనము అందరం నమ్ముతున్నాం. డేటు గురించి పక్కకు పెట్టండి. ఆయనైతే జన్మించాడు. చరిత్ర చెప్తుంది. ప్రజాసంఖ్య రాసుకోవడానికి వెళ్ళారు. దాని కొరకు యూదయ నుండి, నజరేతు నుండి బెత్లెహేంకు వెళ్ళారు. 70 మైళ్ళ దూరం, ఏడారి ప్రాంతంలో, నిండు చూలాలు. అది చరిత్ర చెప్తుంది. ఇంకా ప్రపంచ చరిత్రలో లెక్కలు కట్టాలన్నా, లెక్కలు చెప్పాలన్నా హేతువాది కానీ, హిందువు కానీ, ఇంకెవరైనా కానీ, ముస్లిం కానీ, క్రీస్తు పూర్వమన్నా అనాలి, క్రీస్తు శకమన్నా అనాలి. అంటే ఇవి చారిత్రాత్మకమైన ఆధారాలు. ఇప్పుడు మనిషి నచ్చకపోతేనే కదా ఏదో ఒక సాకు చెప్పేది. క్రీస్తు నచ్చట్లేదు కాబట్టి ఇది కాదు అంటున్నాడు. జ్ఞానుల అబద్ధమా, బెత్లెహేం అబద్ధమా, నక్షత్రం పుట్టడం అబద్ధమా, ఖగోళ శాస్త్రజ్ఞానులు అది చదివి యూదుల రాజుగా పుట్టాడని ఏ రోజు రాజు దగ్గరకు వచ్చి అడగడం అబద్ధమా, ఆ రాజు 2 సంవత్సరాలు కలిగిన ప్రజలను చంపడం అబద్ధం. ఇదంతా జరిగిన విషయాలు కదా, ఇవన్నీ ఎవిడెన్స్ కదా, అక్షరార్థకంగా ఇన్ని ఆధారాలు ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ప్రవక్త యెషయా ప్రవక్త 7:14 కాబట్టి ప్రభు తానే యొక్క సూచన మీకు చూపును ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టెను. అంటే చూడండి, ఇమ్మానుయేల్ అని పేరు పెట్టబడు. అంటే యేసుప్రభు పుట్టకముందే 700-800 సంవత్సరాల క్రితమే ప్రవచనం చెప్తుంది. ధర్మశాస్త్రంలో ప్రవచనాలు ఉన్నాయి. ఈ ప్రవచన గ్రంథాలన్నీ యూదులకు తెలుసు. ఎక్కడ పుడతాడో తెలుసు, ఎవరికి పుడతాడో తెలుసు. కన్యక అన్నారు కానీ ఏ కన్యకో తెలియదు. హల్లెలూయా. నిజంగా కన్యకు పుట్టాడు. మనం బైబిల్ చదివి మనం విశ్వసిస్తాం. కానీ ఇది జగమెరిగిన సత్యం. నమ్మినా నమ్మకపోయినా జగమెరిగిన సత్యం. అయితే గమనించండి, ఈరోజు మరియా విశిష్టతలు, మరియా సుగుణాల గురించి కొన్ని విషయాలు లేఖనానుసారంగా మీతో మాట్లాడమని పరిశుద్ధాత్మ దేవుడు చెప్పారు. హల్లెలూయా. బైబిల్ ఏమని చెప్తుందంటే, దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. కులాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని, మనకున్న వేటిని చూడకుండా తల్లి గర్భంలో రూపింపబడక ముందే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అయితే యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించడం కొరకు మరియని ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. ఆయన శరీరాకారాన్ని ధరించుకొని సర్వ మానవాళి కొరకు ఆయన చనిపోవడానికి వచ్చాడు. కాబట్టి అక్కడ ప్రవచనం చెప్తుంది, ఇదిగో దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, దానికి ఇదే మీకు ఆనవాళ్ళు, పొత్తి పొత్తి గుడ్డలతో పశుల తొట్టిలో పరుండబెట్టబడి ఉన్నాడు. అంటే ఆ యేసయ్య అక్షరార్థంగా భూమి మీదికి రావడానికి ఒక పాత్ర అవసరం. మరి ఎంతోమంది ఉన్నారు నజరేతులో, ఎన్నో కుటుంబాలు ఉన్నాయి బెత్లెహేంలో, యూదా దేశంలో. కానీ దృష్టి మరియ మీద పడింది. హల్లెలూయా. ఈరోజు మనం అందరం నిజంగా దేవుని దగ్గరికి నమ్ముకునే వాళ్ళమేనా తెలియదు. ఏదో ప్లాన్ అయినది మన జీవితంలో ఉంది. మన మీద ఆయన దృష్టి పడింది కనుక ఈరోజు ఈ విధంగా ఆయన్ని ఎరిగి సంతోషంగా ఆనందంగా నేను కూడా ఉన్న సూట్ వేసుకొని వచ్చేసాను. హల్లెలూయా. అంటే ఆయన ఈ లోకానికి రావడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న మరియ పాత్రను గూర్చి, ఎందుకు దేవుడు ఆమెను ఏర్పాటు చేసుకున్నాడు, చేసుకోవడానికి రీజన్ ఏంటి? ఎంతోమంది ఉన్నారు కదా, ఆమెనే ఎందుకు చూసింగ్ చేసుకున్నాడు? ఆమె మీదనే దేవుని మనసు ఎందుకు వచ్చింది? పరలోకములో దేవుని సముఖంలో నిలిచే గాబ్రియేలు దూత మరియ దగ్గరికి వచ్చి నిలబడింది. హల్లెలూయా. ఒకసారి చూద్దామా? లూకా సువార్త 26 నుండి అనుకుంటాను, ఒక్కసారి తీయండి. గాబ్రియేలు దూత వచ్చి 26, 27, 28 వచనాలకు చదవండి.
మొదటి అధ్యాయము, లూకాసు వార్త మొదటి అధ్యాయము, లూకాసు వార్త మొదటి అధ్యాయము 6వ నెలలో గబ్రియేలును దేవదూత గలిలియాలోని నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి దయాప్రాప్తురాలా నీకు శుభము, దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని, ప్రభువు మీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనిచుండగా దూత మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎన్నుకోవడానికి ముందు ఈమెలో ఉన్న విశిష్టలు ఏంటంటే, దేవుని దూత వచ్చి దయాప్రాప్తురాల మరియా నీకు శుభం కలుగునుగాక అంటే, నువ్వు దేవుని దయకు పాత్రురాలు అయ్యావు, నువ్వు దేవుని దయను పొందుకున్నావు. ఆ దయ ఎవరికి దొరుకుతుంది? ఎలాంటి వ్యక్తికి ఆ దయ దొరుకుతుంది? యేసు ఈ భూమి మీదకి రావడానికి, ఆమె గర్భంలో జన్మించడానికి ముందు ఒక ప్రదానం చేయబడిన అమ్మాయితో, ఇక కొద్ది రోజులైతే మ్యారేజ్ అవుతుంది. ఆ అమ్మాయితో దేవదూత గాబ్రియేలు దూత, నీవు గర్భవతి అవుతావు, నువ్వు కుమారుని కంటావు, అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెడతారు అంటే జీర్ణించుకోవస్తుందా? పెళ్ళి కాకుండా గర్భం రావడం ఏంటి అంటే, పరిశుద్ధాత్మ వలన గర్భం పొందుతావు. ఒక పాత్రగా నేను వాడుకోవాలనుకుంటున్నాడు. దేవుని సంఘములో, దేవుని సన్నిధిలో మనల్ని కూడా ఒక పాత్రగా వాడుకోవాలనుకుంటున్నాడు. అందుకే నీ కుటుంబాన్ని రక్షించాడు, అందుకే నీ గృహాన్ని రక్షించాడు, అందుకే నీకు రక్షణ, విమోచన, విడుదల ఇచ్చి క్రీస్తును హత్తుకునే విశ్వాసంతో నింపాడు. ఈ అమ్మాయికి భయము, భక్తి ఎక్కువ. జకర్యా యాజకుడిగా ఉంటున్న దినాల్లో అనేక ప్రవచనాలు వినినట్టుంది, ఆమె తోటి పిల్లలు కూడా వినినట్టున్నారు. ఆమెకు సడన్గా జరిగింది కాదు, ఆశ్చర్యం అనిపించలేదు. ఏది ఆశ్చర్యం అనిపించిందంటే, ఇప్పుడు మనం చదువుకున్నామే, యెషయా గ్రంథం ఉంది, కన్యక గర్భము ధరించి కుమారుని, ఓహో ఆ కన్యకను నేనేనా? వాక్యం అర్థమైతే, లేఖనాలు అర్థమైతే, దేవుని చిత్తం అర్థమైతే, దేవుని దయ కలిగిన పొందిన వ్యక్తి అయితే, దేవుని ఏర్పాట్లో ఉన్న వ్యక్తి అయితే, ఆ వ్యక్తులకు, ఆ కుటుంబాలకు గలిబిలి ఉండదు, కన్ఫ్యూజన్ ఉండదు, కలవరం ఉండదు. ఆమె కొంచెం అట్లా ఆలోచించింది, కానీ ఎందుకైనా మంచిది. ఆ ప్రవచనాలు గుర్తొచ్చాయేమో, బెత్లెహేం ప్రాంతం గుర్తొచ్చిందేమో, యూదా బెత్లెహేమా నీవెంత మాత్రము ఇది కాదు, అల్పమైనది నీలో నుండి వచ్చును. ప్రవచనాలను గుర్తు, ఎందుకంటే దేవుని సన్నిధిలో ఆ శనివారము ఆ ప్రత్యక్ష గుడారం దగ్గరికి ఎప్పటికి వెళ్తూ ఆ ప్రవచనాలను, ఆ లేఖనాలను, ఆ ప్రవక్తలు మాట్లాడిన అవన్నిటిని వంట పట్టించుకుంది. వినుట వలన విశ్వాసం కలుగుతుంది కదా. ఈ అమ్మాయికి విశ్వాసం ఉంది. విశ్వాసం ఉన్నది కాదు, ఈ అమ్మాయికి శుద్ధ హృదయం ఉంది. యవనస్తురాలు కదా, అక్షరార్థకంగా శుద్ధ హృదయం ఉంది. దయ ఎవరికి పొందుతూ? దేవుని దయ. ఇప్పుడు మనుషుల దయ మనం పొందుకోవడం వేరు, మన కుటుంబస్తుల దయ మనం పొందుకోవడం వేరు. ఆకాశమందున్న దేవుడే తన సముఖంలో నిలిచే గాబ్రియేలు దూతను పంపించి, నేను దేవుని సముఖంలో నిలుచుండు గాబ్రియేలును అని పరిచయం చేసుకొని, దయాప్రాప్తురాల మరియా నీకు శుభము అంటే, నువ్వు దేవుని దయ పొందావమ్మా, నీకు మంచిగా జరుగుతుందమ్మా అని చెప్పాడు. అంటే ఒక్కసారి ఇమాజినేషన్ చేసుకోండి. ఒక్కసారి ఒక పెద్ద వ్యక్తి, ఒక జిల్లా అధికారి, ఒక పెద్ద వ్యక్తి మిమ్మల్ని ప్రశంసించినాక మీకు ఎట్లా అనిపిస్తుంది?
ఏ దేవుణ్ణి అయితే ఆరాధిస్తుందో, ఏ దేవుని ఆలోచనలు అయితే వింటూ తన జీవితాన్ని యవన జీవితాన్ని కట్టుకుంటుందో, ఆమెకు పెళ్ళి ఫిక్స్ అయిపోయింది. ఆ అమ్మాయితో దేవుని ఆలోచనలు చెప్తే కొంచెం తొందరపడ్డది. అయితే ఇది ఎలాగూ అని అడిగింది. అంటే పరిశుద్ధాత్మ వలన గర్భం ధరిస్తాం, యాక్సెప్ట్ చేసింది. హల్లెలూయా. దేవుని పిల్లలమగా నీకు అర్థం కాకపోయినా నువ్వు యాక్సెప్ట్ చెయ్యి. దాని తర్వాత కష్టాలు ఉంటాయి, కానీ బ్లెస్సింగ్స్ మాత్రం ఘోరంగా ఉంటాయి, చాలా గొప్పగా ఉంటాయి బ్లెస్సింగ్స్. అయితే మనం మనుషులం కదా, వాక్యాన్ని నమ్మం, మనుషుల మాటలు నమ్ముతాం, ఇంకన్నిటి నమ్ముతాం, బయట పరిస్థితులు మొత్తం. కానీ దేవుని వాక్యం అబద్ధం కాదు, దేవుని ఆలోచన అబద్ధం కాదు, లేఖనాలు అబద్ధం కాదు. యేసు ప్రభువే స్వయంగా చెప్పాడు, భూమి ఆకాశం గతించిన నా మాటలు సున్నైనా పుల్లైనా గతించవు. వినుట వలన విశ్వాసం కలుగు. వినుట క్రీస్తుని కూర్చిన మాట వలన. అయితే యేసయ్య మాటలు కనుక ఎవరైతే యాక్సెప్ట్ చేస్తారో, ఎవరైతే అంగీకరిస్తారో, అర్థం కాకపోయినా అంగీకరించి చూడు, నీకు తెలియకపోయినా అంగీకరించి చూడు. అంగీకరించి చూసిన తర్వాత జీవితం సాఫీగా ఉండదండి. మన విశ్వాసం అగ్ని పరీక్షను ఎదుర్కోవాల్సి వస్తుంది. మన ఫెయిత్ అగ్ని పరీక్షను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయినా దేవుని చిత్త ఆమె ఏమంటుందంటే, మనం చదవాల్సిన అవసరం లేదు, నీ దాసురాలను నీ మాట చొప్పున నాకు అవునుగాక. అంటే దేవుని చిత్తానికి సమర్పించుకుంది, అగ్ని పరీక్షలను తట్టుకుంది, ఆ ఏర్పాట్లు ఉంది, దయను కూడా పొందింది. ఇది ఆత్మీయ వర్తమానం కాదు. మనలాగా భూమి మీద జీవించింది ఆమె, మనలాగా ఫ్యామిలీస్ ఉన్నాయి, మనలాగా బాధ్యతలు ఉన్నాయి. ఆ బాధ్యతలలో ప్రభు చిత్తాన్ని నెరవేర్చింది. ఆ పరిస్థితులలో దేవుని దయకు పాత్రలైంది. ఆమె అలాగూ కాగలిగినప్పుడు క్రీస్తు రక్తం చేత విమోచింపబడిన మనం, వాక్యము చేత ఉదక స్నానం చేయబడిన మనం, ఆయన మనల్ని రాజ్యముగా, రాజులుగా, ప్రత్యేకమైన జనంగా ఎన్నుకొని ఆయనున్న చోటున్న మనముండులాగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు ఈ లోకములో. మరి మనం ఆయన చేతి పాత్రలం. హల్లెలూయా. ఆయన చేతి పాత్రలు. ఎందుకు? నువ్వు దయగలిగి జీవించాలని, నువ్వు పరిశుద్ధంగా జీవించాలని, నీవు విశ్వాసం అనే అగ్ని పరీక్షలు గుండా నిలబడాలని. ఒక 3 నెలలు పొట్ట ఏర్పడలే ఈ అమ్మాయికి. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది కదా, 3 నెలలు ఏర్పడలేదు. కానీ మెల్లగా బంధువు దగ్గరికి వెళ్ళి, ఎలిజబెత్ దగ్గరికి, ఆయనకు కూడా దేవదూత వచ్చి మాట్లాడుతుంది. హల్లెలూయా. మాట్లాడుతుంది, నీకు కుమారుడు కలుగుతాడు, ఆయన అనుమానిస్తాడు, నోరు పడిపోతుంది. దేవుని మాటలు, దేవుని వాక్యము, దేవుని ఆలోచనలు ఎప్పుడు అనుమానించకండి. చెప్పే మనిషిని బట్టి వాక్యం మీద అనుమానం రావద్దు. అసలు చెప్పినట్టు వాక్యం ఉందా లేదని కొంచెం ఆ సన్నని వెంట్రుక వాసిలాగా ఉంటుంది, అది చేంజ్ అనేది, గీత అనేది. అది చూస్తే ఆ గీత క్లారిటీగా వచ్చేస్తుంది. అప్పుడు ధైర్యంగా ఉండగలుగుతాం. పరిస్థితులు చూడకు, మనుషులు చూడకు, నిలబడిన వ్యక్తులు చూడకు, వచ్చిన జనాన్ని చూడకు, కానీ దేవుని ఏర్పాట్లో ఉన్నావు కదా. ఆ దేవుని ఆలోచన నీకు, నీ కుటుంబం కొరకు వస్తున్నప్పుడు నీకు ఏదన్నా డౌట్ ఉందనుకో, ఆయన కావాల్సుకొని చెప్తానులా, వీళ్ళు కావాల్సుకుని అంటున్నా అని అనిపిస్తే, నీకు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు కదా, విశ్వాసం ఉంది కదా, నీ లోపలే వాక్యం ఉంది కదా, నీకు అనుభవాలు ఉన్నాయి కదా. జస్ట్ కంపారిజన్ చేసుకో ప్రభుతో. ఈయన అనుమానించిండు, ఈమె కొంచెం అనుమానించి కానీ మాట్లాడింది. మనోడు మాట్లాడతలేడు. అరే కడు వృద్ధులము, అన్ని వాక్యానుసారంగా జీవిస్తున్నాము, అంతా పర్ఫెక్ట్గా ఉన్నాము, మందిర పరిచయం చేస్తున్నాము, దేవుని పరిచయం చేస్తున్నాము, మనసాన్ని నడుము కట్టుకున్నాము, వయసుతో సంబంధం లేకుండా. అక్కడ చదివితే మొదటి అధ్యాయము, లూకాసు వార్త మొదటి అధ్యాయం 8వ వచనం చదువుతాడు. లూకాసు వార్త మొదటి అధ్యాయం 8వ వచనం చదువు. జకర్యా తన తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మం జరిగించుచుండగా, అవును, యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపం వేయుటకు అతనికి వంతు వచ్చెను. ధూప సమయమందు ప్రజల సమూహం అంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా, ప్రజలందరూ వెలుపల ప్రార్థన చేస్తున్నారు. ప్రభు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకర్యా అతన్ని చూచి తొందరపడి భయపడిన వాడాయను. అవును. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిజబెతు నీ కుమారుని కనును, అతనికి యోహాను అను పేరు పెట్టుదువు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమును మద్యమైనను త్రాక తన తల్లి గర్భంన పుట్టిన మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడై ఇజ్రాయేల్లో అనేకులను ప్రభు అయిన యేసు వారి
దేవుని వైపు త్రిప్పును. మరియు అతడు తండ్రుల హృదయంలోను పిల్లల తట్టుకును అవిధేయులకును నీతిమంతుల జ్ఞానం అనుసరించుటకు త్రిప్పి ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీవు సంతోషమునకు మహా ఆనందమునకు కలుగును. అతని పుట్టినందున అనేకులు సంతోషించుతురను. జకర్యా, ఇది నాకెలాగూ తెలియను, నేను ముసలివాడను, నా భార్యయు బహుకాలము గడిచినదని ఆ దూతతో చెప్పగా దూత, నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును నీతో మాటలాడుటకును ఈ సువార్తమానం నీకు తెలియజేయుటకు పంపబడితిని. మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును. నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినం వరకు నీవు మాటలాడక మౌనివై ఉండు అని అతనితో చెప్పాను. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వాక్యం మనం నమ్మకపోతే కార్యాలు జరగవు. నువ్వు నమ్మేంత వరకు స్టార్ట్ కావు. లేఖనాలను, పరిశుద్ధాత్మను, దేవుని చిత్తాన్ని నువ్వు నమ్మకపోతే ఇది మనుషులదే, ఇది మనుషుల వల్ల కలిగిందే, నేను ముసలోని, ఆమె ముసలిదే, వృద్ధులం కడుపు వృద్ధులము, అసలు ఇంపాసిబుల్ అని ఆర్గ్యుమెంట్ చేసినట్టున్నాడు. అరే నాయనా, నేను వెలుగుదూతని కాదు, దేవుని సముఖములో నిల్చుండు గాబ్రియేలును. ఆయన మాటలు ఆయన కాలంలో నెరవేరుస్తావు. నువ్వు నమ్మట్లేదని దేవదూత చెప్తుంది. హృదయాలను ఎరిగిన దేవుడు, హల్లెలూయా, మనసును స్కాన్ చేసే దేవుడు, అంతరంగములో ఉన్న వాటినన్నిటి వెలికి తీయగలిగే దేవుడు, మన లైఫ్ను మొత్తం స్కాన్ చేయగలిగే దేవుడు ఆయన మనలో ఉన్నాడు. కనుక మన స్థితిగతులను బట్టే ఆయన అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయా. విశ్వాసాన్ని బట్టి, మన నమ్మకాన్ని బట్టి ఆయన ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. మరియతో మాట్లాడినప్పుడు, ఎలిజబెత్ నీకు తెలుసు కదా, ఆమెకి ఇప్పుడు 6వ నెల పిచ్చిదానా అని చెప్తుంది. ఈ 3 నెలలు అయ్యేసరికి పొట్ట బయట కవపడుతుంది కదా, అమ్మ నాన్నకు తెలియకుండా కవర్ చేసింది. కానీ ప్రాబ్లం అయ్యేటట్టుందని అక్కడికి వెళ్ళిపోయింది. హల్లెలూయా. ఆ తర్వాత ఈ వార్త కూరే ఉన్నట్టుంది యోసేపుది మరి అది, అందుకే తెలిసిపోయింది. ఆ నోట ఈ నోట మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే పెళ్లి కాకముందుకే పొట్టు వచ్చింది, గర్భం వచ్చింది. కానీ ఇటు తల్లిదండ్రులతో బాధ భరించింది. ఆ చేసుకోబోయే ఆయన విడాకులు ఇద్దాం అనుకున్నాడు, అది కొంత, ఊర్లో ఉన్న కొంత. మీరు చూడండి, మనుషుల యొక్క నేచర్ ఏంటంటే బాధ పెట్టడమే వాళ్ళకు తెలుసు, గాయపరచడమే తెలుసు, కన్నీళ్ళు తుడవడం తెలియదు మనుషులకు. కానీ దేవుని బిడ్డలో కన్నీళ్ళు తుడవగలిగే చేతులుగా మారాలి. హల్లెలూయా. వాళ్ళు నడవడానికి కాళ్ళుగా మారాలి, వాళ్ళు సత్యాన్ని చూడగలగడానికి కళ్ళుగా మారాలి, దేవుని సత్యం వినగలిగి గ్రహించగలిగే వినికిడి శక్తిగా మారాలి, ప్రేమను చూపించగలిగే గుండెగా మారాలి. అందుకే సంఘము లోకానికి వెలుగు, సంఘము లోకానికి ఉప్పు. క్రైస్తవులు వేరే, ఆత్మీయులు వేరే, పరిశుద్ధులు వేరే, ఆయన కృపతో నింపబడి నడపబడి ఆయన వైపు చూస్తూ జీవిస్తున్న వారు వేరే. గట్టిగా చెప్పలు కొడదామా? హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ నిజంగా జరిగిన సంఘటనలు, పరలోకంలో జరిగింది, భూమి మీద జరిగిన సంఘటనలు. కానీ ఆ పరిస్థితులను ఎట్లా రిసీవ్ చేసుకుంది అమ్మాయి? కన్యక, వివాహ వయసు వచ్చింది, వివాహం ఖాయమైంది. దాని వెనుక స్ట్రగులింగ్ ఉంది, విశ్వాసానికి అగ్ని పరీక్ష, పవిత్రమైన జీవితం ఉంది. కాబట్టి దయ పొందుకోవడానికి రీజన్ ఏంటో, ఎందుకు మనము ఇతరుల దయ కొరకు ప్రాకులాడడం వేరు, దేవుడే వెతుక్కుంటూ వచ్చి దేవుని దయ నీకుంది అని చెప్పడం వేరు. ఒకసారి చదువుదామా, ఎవరికి దయ దొరుకుతుంది? కీర్తనల భాగం 73వ అధ్యాయం 1వ వచనం. కీర్తనలు 73 1వ వచనం. ఇజ్రాయేలు ఎడల శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. ఆమేన్, 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 హల్లెలూయా. ఈమెకు దయ దొరికిందంటే ఎందుకు దొరికింది? ఇప్పుడు చెప్పండి, దీనికి జవాబు చెప్పండి. దయ ఎందుకు దొరికింది మీకు? ఇప్పుడు చదివిన వాక్య ప్రకారం దేవునికి మహిమ కలుగును గాక.
ఈమెకు మరియకు ఏముంది? శుద్ధ హృదయం ఉంది. అంటే మాటలు పవిత్రం, మనసు పవిత్రం, చూపులు పవిత్రం, వినికిడి పవిత్రం, టోటల్ జీవితమే పవిత్రం. ఆ పవిత్రత దేవునికి నచ్చింది. పరిశుద్ధుడైన దేవుడు పాపి అయిన మనిషి గర్భంలో జన్మించాలంటే ఆ మాత్రం పవిత్రత కావాలి. దేవుడు వెతికాడు ఎవరి గర్భాన్ని వాడుకోవాలి అని. కన్యకని ఎప్పుడో డిసైడ్ అయిపోయింది. ఏ కన్యకైతే బెస్ట్, ఏ కుటుంబం అయితే బెస్ట్, ఏ గ్రామం అయితే బెస్ట్, ఏ ఏరియా అయితే బెస్ట్ అని ఎక్కడికడో ఉన్న మనల్ని అందరినీ ఆయన చూసి హల్లెలూయా ఏరి కోరి మనల్ని ఎన్నుకున్నాడంటే నువ్వు విశ్వాసం ఉంచుతావని, భక్తి కలిగి జీవిస్తావని. పరిశుద్ధత మనంతటా మనకు రాదు. క్రీస్తు రక్తము వలన పరిశుద్ధత ఆపాదించబడింది. గత కాలంలో మనం జ్ఞాపకం చేసుకున్నాముగా, తుమ్మ కర్రను తీసుకొచ్చి మందసముగా చేసి దానికి బంగారం లోపల వెలుపల తాపారు. అలాగూ దేవుని కృప మాత్రమే మనం పరిశుద్ధులుగా ఉండడానికి, దేవుని చిత్తం మాత్రమే పరిశుద్ధులుగా ఉండడానికి. కానీ మనలో ఉన్న జిజ్ఞాస ఏంటంటే, నేను పరిశుద్ధంగా ఉండాలన్న చిన్న ఆలోచనను దేవుడు మనల్ని పవిత్రంగా ఉంచేటట్టు చేసి ఆయన పని కొరకు మనల్ని ఎన్నుకున్న ఆయన దయ మనం పొందుకోవాలంటే యెహోవా శుద్ధ హృదయుల ఎడల ఆయన దయాళుడై ఉన్నాడు. అంటే ఎవరికైతే దయ దొరుకుతుందో వాళ్ళకు శుద్ధ హృదయం ఉంది. ఈ శుద్ధ హృదయం ఉన్న వాళ్ళకు ఇంకెవరికి దయ దొరుకుతుంది? ఇంకొక మాట కూడా చదువుతాం. సామెతలు 13:15 సామెతలు 13:15. సుబుద్ధి దయను సంపాదించును, విశ్వాసఘాతకుల మార్గము కష్టము. ఆమేన్. దయ పొందుకోవడానికి కారణం ఏంటి చెప్పండి? ఇప్పుడు ఒకటేమో శుద్ధ హృదయం, రెండోది ఏంటి చెప్పండి? సుబుద్ధి. సు అంటే మంచి, సుమతి అంటే మంచి. హల్లెలూయా. సు అంటే ఈ మంచి ప్రపంచంలో ఎక్కడ లేదు, మళ్ళీ యేసేలోనే ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంవత్సరంలో ఒక చరణంలో ఉంటుంది ఇది, హల్లెలూయా. ఏ మంచి చూసి నన్ను ప్రేమించావయ్యా. ఏడ్చిన దాదాపు జనవరి నుండి ఏడుస్తూనే ఉన్నా. ఎందుకు? ఆయన ప్రేమ. అసలు ఏ మంచి నాలో చూసి నువ్వు నన్ను ప్రేమించావు. హల్లెలూయా. అప్పుడు ఏది మనకు గుర్తురాదు. ప్రభువా నువ్వు ఎంత గొప్ప దేవుడవయ్యా, నన్ను నా కుటుంబాన్ని ఎన్నుకున్నావు. ఏ ఆధిక్యతలు ఉన్నాయి మనందరికీ? ఆయన ఎన్నికలో మనం ఉన్నాం. హల్లెలూయా. దయ పొందుకోవడానికి రెండవది ఏంటంటే సుబుద్ధి ఉన్న వాళ్ళకు దయ దొరుకుతుంది, శుద్ధ హృదయం ఉన్న వాళ్ళకు దయ దొరుకుతుంది. అంటే ఈ లక్షణాలన్నీ ఎవరి లోపల ఉన్నాయి? మరియ లోపల ఉన్నాయి. మరి ఎవరు? ఏర్పాటు చేసుకున్న పాత్ర. హల్లెలూయా. సరే, ఇంకొక మాట కూడా చదువుకుందాం. తీయండి 18వ కీర్తన. థ్యాంక్ యూ. 25వ. దయగల వారి ఎడల నీవు దయ చూపించుదువు, యథార్థవంతుల ఎడల యథార్థవంతుడుగా నుందువు. అంటే ఎవరైతే దేవుని దయను కలిగి జీవిస్తారో వాళ్ళు మాత్రమే ఇతరుల దయ చూపుతారు. వాళ్ళు మాత్రమే ఇతరుల దయ చూపుతారు. నీకు దయ ఉంటే ఆ దయ నువ్వు ఇతరులకు చూపించగలవు. ఒకవేళ దయ లేదనుకో కఠినంగా ఉంటాం. దేవుని దయ ఉన్న ఏ వ్యక్తి కూడా కఠినంగా ఉండలేడు. పిల్లల ఎడలు కానీ, కుటుంబం ఎడలు కానీ, ఫ్యామిలీ ఎడలు కానీ, సంఘం ఎడలు కానీ, సేవకుల ఎడలు కానీ, బంధువులు, వాళ్ళు కఠినంగా ఉండలేరు. ఎందుకంటే వాళ్ళు దేవుని దయ వారికి ఉంది. హల్లెలూయా. ఇతరుల ఎడల దయ చూపుతాం. ఒకటి శుద్ధ హృదయం, ఒకటి సుబుద్ధి, ఇంకోటి ఈ దయ పొందుకున్న మనము ఇతరులకు దయ చూపుతాం. అది దేవుని దయ. మళ్ళీ పిటి అంటారు ఇంగ్లీష్లో. పిటి అంటే అయ్యో పాపం, జాలిపడొద్దు. అందుకే నేను మీకు చెప్తాను కదా, నాకు తిండి గిండి ఏం లేకున్నా బట్టలు మాత్రం మంచిగా ఉండాలని చూస్తాను. ఎందుకంటే అయ్యో పాస్టర్కి ఏమి లేవు కదా అనేది రానివ్వను. ఎందుకంటే నా మీద జాలి వచ్చింది అనుకో, దేవుని ప్రేమించలేరు. అందుకే ఉన్న పాత అయిన పనులు అక్కడ ట్రైనింగ్లో ఉన్నప్పుడు కూడా 2 గంటలు అయ్య దగ్గర నిలబడేది. ఇక్కడ మడికొండకు ఆరాధనకు రావాలంటే ₹1 ఇచ్చేది. ఏది? ఇస్త్రీ కొరకు. ప్రతి ఆదివారం ఇస్త్రీ చేసుకునే బట్టలు వేసుకొని ఇక్కడికి వచ్చేది. ఆర్ఎన్ఆర్ గార్డెన్కు ఆపోజిట్లో ఒక రూమ్ ఉంటుంది, ఆ రూమ్లో ఆరాధన జరిగించేది. హల్లెలూయా. నీట్గా ఉండాలని, అంతే, వేరే ఏం లేదు.
పాత కొత్తగా. అంటే మనకు కూడా మన ఇంట్లో ఏముందో ఏమి లేదో, వీళ్ళకి ఏమి లేదనేటట్టు మనం ఉండొద్దు. వీళ్ళకేం తక్కువ ఉంది, వీళ్ళకేం తక్కువ లేదే అనుకోవాలి. అనుకుంటే వాళ్ళ మాట నిజం చేసి మనల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. నువ్వు ఆశీర్వదించాలి. ఒకటి మనం నేర్చుకున్నాం కదా ఈ 5 రోజుల ప్రార్థనలో. పాస్టర్ గారు ఒకటి నేర్పించి వెళ్ళాడు. యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక, యెహోవా మీకు తోడైండునుగాక అంటే యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక. 2వ అధ్యాయంలో ఉంటుంది కదా, చదవాల్సిన అవసరం లేదు. కానీ అంటే మనం ఏం చేయాలి, ఎవరిని కనబడా బ్లెస్ చేస్తూనే ఉండాలి. ఆ దయ ఉంటేనే వాళ్ళు బాగుండాలి, వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి, ఆ కుటుంబాలు బాగుండాలి, ఆ ఇల్లు బాగుండాలి, వాళ్ళ పిల్లలు బాగుండాలని కోరుకుంటారు. ఒక మనకు దయ లేకపోతే, దేవుని దయ లేకపోతే కోరుకోలేము. దేవుని దయ ఉండడం వలన సుబుద్ధి ఉంటుంది, దేవుని దయ ఉండడం వలన శుద్ధ హృదయం ఉంటుంది. దేవుని దయ ఉండడం వలన ఇతరుల మీద దయగల వారిపై దయ చూపిస్తావు. అంటే మనకు దయ ఉంటేనట ఆయన దయ మనకు దొరుకుతాడు. మనము శుద్ధ హృదయం కలిగి ఉంటేనట ఆయన దయకు పాత్రలం అవుతామట. మనకు సుబుద్ధి ఉంటేనట ఆయన దయ మనకు దొరుకుద్దట. అందుకే సాత్వికుడు అనే పాటలో రాసుకోలే, ఊరికే రాసుకోలే. అది ఏంటిది? 2వ వచనం, జీవితమేదైనా శూన్యమేదేవా ధన్యుడనైతి. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా. ఆ చరణం పూర్తిగా పడదాం. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా. సాత్వికుడా నా యేసయ్యా, సహనమే నీ చిరునామా. సాత్వికుడా నా యేసయ్యా, సహనమే నీ చిరునామా. దీనత్వములోనే నీ దయ దాగి ఉన్నది, తగ్గింపులోనే నీ కృప హెచ్చైనది. దీనత్వములోనే నీ దయ దాగి ఉన్నది, తగ్గింపులోనే నీ కృప హెచ్చైనది. నీ దయనే నీ జీవితమేదైనా శూన్యమే దేవా. నీ దయలే నీ జీవితమేదైనా శూన్యమే దేవా. శ్రమల పాలై నేను దీనుడనైతి, దయ నొంది నేను ధన్యుడనైతి, ధన్యుడనైతి. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా. ఆమేన్. గట్టిగా చప్పట్లు ప్రభువుని స్తుతిద్దాం. దీనత్వంలోనే ఆయన తాగేదాగుతుంది. ఆ దయ లేకపోతే మనం జీవించలేం. శ్రమల వలన మనకు దీనత్వం వస్తుంది కనుక దయ పొందుతాం. కాబట్టి ధన్యవాదాలు. ఈమెకు చాలా శ్రమలు, మరి ఎక్కువ చాలా శ్రమలు తట్టుకుంది, భరించింది. మన లైఫ్లో కూడా భయంకరమైన ఇబ్బందులు ఎదురైతాయి. ఇబ్బందులలో ఉంటాం, ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటాం, మానసిక సంఘర్షణలో ఉంటాం. కొన్నిసార్లు కుటుంబంలో కూడా మనం మసులుకోలేం, మానసిక ఒత్తిడి ఎక్కువైపోద్ది. కానీ అప్పుడు నీలో తెలియని దీనత్వాన్ని దేవుడు తీసుకొస్తాడు. ఆయన దయ కొరకు అడుగుతా అంటావు, ప్రభువా నాకు దయచేయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇంకొక పాట కూడా చదువుకుందాం, మళ్ళా నేను త్వరగా ముందుకు వెళ్తాను. ఇవన్నీ ఆ యొక్క మరియమ్మ సుగుణాలు. ఒక్కసారి చూద్దామా. అపోస్తలుల కార్యం 20:35 వచనం, కీర్తనలు 22:9 వచనం. ఏది ముందు వీరును ఇలాగూ ప్రయాసపడి బలహీనను సంరక్షింపవలననియు పుచ్చుకోంట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభు అని యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకొనవలనని అన్ని విషయంలో మీకు మాదిరి చూపితనని చెప్పాను. కీర్తనలు 22:9. గర్భం నుండి నన్ను తీసిన వాడవు నీవే కదా,
నేను నా తల్లి యొద్ద స్తైన్యపానం చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి. దేవునికి స్తోత్రం. అంటే క్రీస్తును తన గర్భంలో నుండి ఇవ్వడానికి ఈమె తన లైఫ్ సాక్రిఫైస్ చేసింది. హల్లెలూయా. చాలామంది ఇవ్వడం అనగానే మనీ ఒక్కటే అంటారు. మనీ ఒక్కటే కాదు, పుచ్చుకొనడం కంటే ఇచ్చుట ధన్యం అంటే డబ్బు ఒక్కటే కాదు. ప్రేమను అటు నుండి పొందుకోవడం కంటే ప్రేమను నువ్వు ఇవ్వాలి. సమయం అటు నుండి లాక్కోవడం కంటే నీవు సమయాన్ని ఇవ్వాలి. హల్లెలూయా. నీ మీద ఖర్చు పెట్టడం కంటే ఇతరుల మీద ఖర్చు పెట్టాలి. ఈమె చేసింది అది. హల్లెలూయా. తన లైఫ్ సాక్రిఫైస్ చేసింది. సెకండ్ చెప్పి మనం ముందుకెళ్దాం. లూకా సువార్త 1:28. 28 1 ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తులారా నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమేన్. ప్రభువు నీకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. మీ పక్క ఉన్న వాళ్ళని చెప్పండి, దేవుడు మీకు మీ కుటుంబానికి తోడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు మీకు మీ కుటుంబానికి తోడై ఉన్నాడు. హల్లెలూయా. ఎంత ధైర్యం అనిపిస్తుందో. నిజంగా ఆయన పిల్లలం కదా, ఆయన బిడ్డలం కదా. ఆ మాట విన్నప్పుడు ఎక్కలేని ధైర్యం వచ్చిందేమో, లేకపోతే ఇంత సాహసం ఎందుకు చేసు, ఇంత తెగువ. చూటిపడి మాటలు, లోకస్తుల మాటలు, తల్లిదండ్రుల మాటలు, కాబోయే ఆయన మాటలు, ఇవన్నీ భరించగలిగే ఆ స్థితి. అంటే ఆయన చేర్చుకునేంత వరకైతే స్ట్రగులింగ్ ఉంటుంది కదా. విడాకులు ఇద్దాం అనుకున్నాడు యోసేపు, కానీ దేవదూత మాట్లాడింది, నువ్వు చేర్చుకో. దేవుని ఆత్మ వలన. ఆయన దైవభక్తి కలిగిన వాడు, ఈమె దైవభక్తి కలిగింది. ఇక ఫ్యామిలీలో కష్టాలు ఎందుకు ఉంటాయండి? అండర్స్టాండింగ్ ఉంటుంది కానీ, అవగాహన ఉంటుంది కానీ, అర్థం చేసుకోవడం ఉంటుంది కానీ, త్యాగం చేయడం ఉంటుంది కానీ, ఇక కొట్లాటలు ఎందుకు ఉంటాయండి? నాకు తెలియకడుతా. వీళ్ళు దైవికంగా ఉన్నారు, ఈ మరియ దైవికంగా ఉంది, ఈ యోసేపు దైవిక నీతిమంతుడని ఉంది. యోసేపునికి వచ్చి సెకండ్ పర్సన్ చెప్పలేదు, అంటగా నిలబడ్డాడు. వీళ్ళిద్దరూ యేసుక్రీస్తు ఈ ప్రపంచానికి రావడం కొరకు ఏర్పాటు చేయబడ్డ పాత్ర. హల్లెలూయా. నీవు నేను మన కుటుంబాల్లో ఆ యేసయ్య అనేకుల హృదయాలలో జన్మించాలంటే మనము ఈ శుభవర్తమానము మనము జనాలకు తెలియజేయాలి, బంధువులకు తెలియజేయాలి. రక్షణ ఎలా వచ్చింది, విడుదల ఎలా వచ్చింది, ఎందుకు జన్మించాడు, ఎందుకు చనిపోయాడు, ఎందుకు తిరిగి లేచాడు, ఎందుకు పరిశుద్ధాత్మను పంపాడు, మళ్ళీ ఎందుకు రాబోతున్నాడు అనేది ప్రతి బిలీవరు మిగతా వాళ్ళందరికీ చెప్పగలగాల. సందర్భాన్ని బట్టి అన్యులైతే స్వస్థత గురించి చెప్తాం, మాటి మాటికి వాళ్ళు పరిచయం వెళ్ళనుకో, అద్భుతాలు వెళ్ళి క్రీస్తు గొప్పతనం చెప్తాం. తర్వాత వాళ్ళు మెల్లగా రక్షణలోకి వచ్చేస్తారు, దైవికంగా అయిపోతారు. అట్లా క్రీస్తు హృదయంలో జన్మిస్తాడు. హల్లెలూయా. యేసు హృదయంలో జన్మిస్తాడు. యేసు హృదయంలో జన్మిస్తే ఇంకేముంది, లైఫ్ ట్రాన్స్ఫార్మ్ కూడా. గొంగలి పురుగు చీతకొక చిలుకగా మారుడే. దేవుడు తోడై ఉంటే ఏం జరుగుతుంది, లేక దేవుడు ఎవరికి తోడై ఉంటాడు? చదువుదాం, తీయండి. సామెతల గ్రంథం 3:32. కుటిలవర్తనుడు యెహోవాకు అసహ్యుడు, యథార్థవంతులకు ఆయన తోడుగా నుండు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ప్రభు నీకు తోడుగా ఉండడని మరియతో చెప్పాడంటే మరి ఎవరు చెప్పండి? హల్లెలూయా. మనకు తోడుగా ఉండే దేవుడు. హల్లెలూయా. యథార్థంగా ఆయన ఆరాధిస్తాం, యథార్థంగా ఆయన ప్రేమిస్తాం, విశ్వాసంలో కలిగి జీవిస్తాం, ప్రభు ముఖమే చూస్తాం, ప్రభు వైపే చూస్తాం. ఎన్ని పరిస్థితులు వచ్చినా మన యథార్థతను వదలము. సైతానుకు తెలుసు, అపవాదికి తెలుసు, దేవునితో ఫైటింగ్ చేశాడు. ఆయనను దీవించావు, చుట్టూ కంచె వేశావు, యోబుకు పిల్లలను అన్నీ ఆశీర్వదించావు, అది తీసిపెట్టుకోండి. అయితే చూసుకుందామని ఇద్దరు వాళ్ళు ఛాలెంజ్ చేసుకున్నారు. ఆవులు కొట్లాడుతుంటే లేగల కళ్ళు ఇరిగినట్టు. దేవునికి సాతానుకు ఫైటింగ్, మధ్యలో పరిశుద్ధులు గలిబిలైపోతున్నారు. లేదు, నా కుమారుని గురించి, ఆ కుటుంబం గురించి నాకు తెలుసు. హల్లెలూయా. ఆ ఫ్యామిలీ గురించి నాకు తెలుసు. నిత్యం అరుణోదయం ప్రార్థన చేస్తారు, నిత్యం పిల్లల్ని పిలిచి ప్రార్థనలో ఉంటారు. భక్తి కలిగిన వాళ్ళు, ఆస్తున్న, అంతస్తున్న, తూర్పు దేశంలో కుబేరుడైనా, ఎంత హోదా ఉన్నా
యథార్థవంతుడు. చదవండి మొదటి అధ్యాయం యోబుని గురించిన పరిచయాలు చదవండి. మొదటి అధ్యాయం యోబు గ్రంథం మొదటి అధ్యాయం. ఆయన ఊదు దేశమందు యోబు అను ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవంతును న్యాయవంతున్నై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను 3,000 ఒంటెలను 500 జతల ఎడ్లను 500 ఆడుగాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండెను గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడిగా ఉండెను. అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము ఒకరికొకరు తమ తమ ఇళ్లలో విందు చేయుటకై కూడినప్పుడు తమ 3 అక్క చెల్లెళ్ళు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొనవలనని వారిని పిలిపించుకు వచ్చిరి. వారి విందు దినమున పూర్తి కాగా యోబు తన కుమారులు పాపం చేసి తమ హృదయంలో దేవుని దూషింతురేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయంన లేచి వారిలో ఒక్కొక్క నిమిత్తమై దహన బలి అర్పించు వచ్చాను. ఆమేన్, హల్లెలూయా. అసలు ఏమన్నా తక్కువ ఉందా యోబు ఫ్యామిలీకి? అన్నీ ఉన్నాయి. ఈ ఉన్న వాటికంటే దేవుడే ధనవంతుడిగా ఉన్నాడు. హల్లెలూయా. భయము, భక్తి, యథార్థత, నిజాయితీ, ఫ్యామిలీ, ఆస్తి, అంతస్తు అన్నీ ఉన్నాయి. కానీ అన్నిట్లో ఓవర్కమ్ చేసింది ఏంటంటే ఇది ఇక్కడ పెట్టిల్లు, నేను షార్ట్గా ఉన్నా, ఇది కనిపిస్తుందా? నన్ను ఓవర్కమ్ చేస్తుంది తీసి అక్కడ పక్క పెడతా నేను, ప్రతిసారి అక్కడ పెడతా నేను. హల్లెలూయా. ఆ చైర్లో కూర్చోరాదు, ఇది కొంచెం స్టిఫ్గా ఉంటుంది, నేను షార్ట్గా ఉంటా కదా, కొంచెం దిగబడ్డట్టు ఉంటుంది, ఇబ్బంది అవుతుంది అని ఎన్నోసార్లు చెప్పాను. అంటే ఏమర్థమవుతుందో తెలియదు, ఏమనుకోకండి. అంటే ఈ అబ్రహాం, ఈ యోబు అన్నీ గమనించాడు. దేవునిలో ధనవంతుడిగా ఉన్నాడు, విశ్వాసంలో, నీతిలో, యథార్థత ధనవంతుడిగా ఉన్నాడు. అదే సమయంలో పిల్లల్ని నిర్లక్ష్యం చేయలేదు, ఫ్యామిలీని నిర్లక్ష్యం చేయలేదు. అరుణోదయమున ప్రార్థన చేశాడు, బలులు అర్పించాడు. గాస్పుల్ టీంకు నిన్న ప్రేయర్ మీటింగ్ జరిగింది. వాళ్ళకి చెప్పింది అదే, ఏం లేదు, మీరు ఇంటికి యజమానులు, మీ ఇల్లే ఏదేను తోట, ఆ తోట బాధ్యత మీదే దైవికంగా. ఆ తోటలో ఒక నది పుట్టింది, ఆ నది 4 శాఖలైపోయింది. అదే ఇంటి యజమానుడు భర్త కావచ్చు, తండ్రి కావచ్చు, శిరస్సు కనుక మీరు ఆధ్యాత్మిక అధ్యక్షత వహించి కుటుంబాన్ని యోపులాగా నడిపించి దేవుని కొరకు పిల్లల్ని, ఫ్యామిలీని, కుటుంబ సభ్యుల్ని సిద్ధపరచాలి. దానికి మెయిన్ కావాల్సింది ప్రేరే కావాలి. తల్లికి తండ్రి కావాల్సింది ప్రార్థన జీవితమే. ప్రార్థన లేకపోతే ఏది లేదని కొద్ది నిమిషాలు మాట్లాడి ప్రేయర్ చేశాం. హల్లెలూయా. ఎందుకు యోబు అదే చేస్తున్నాడు. అందరూ బయటికి మంచిగా ఉంటారు, కానీ మనసులో ఏమన్నా ఉందేమో, ఆ మనసులో కూడా ఉండదు. హృదయంలో దేవుని మీద అసహ్యము, అవిశ్వాసము, భక్తిహీనత ఉంటే గందరగోళం అయిపోతుంది, యథార్థత మిస్ అయిపోతాం. అందుకని యథార్థవంతుడు, నీతిమంతుడు, న్యాయవంతుడు, భయభక్తులు కలిగిన వాడు. యథార్థ అనేది ఎక్కడ దొరకని వస్తువు అండి. అది దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మ దేవుడే అది మనకు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే ఆయన తోడు ఎవరికి ఉంటాడో వాళ్ళు యథార్థవంతులు. ఎవరు యథార్థంగా ఉంటారో ఆయనకు వాళ్ళకు తోడు ఉంటాడు. హల్లెలూయా. చూద్దామా, ఇంకొక మాట చూద్దామా. అందులో ఒక మాట ఉంటుంది, భార్య అంటుంది, ఇంకనూ యథార్థతను విడవకుందువా. ఆ వచనం చదువుతాంలా ఇప్పుడు చదివిన వాక్య భాగంలో. యోబు దగ్గరకు వచ్చి భార్య అండి, నువ్వు ఇంకనూ యథార్థతను వదలవా, దేవుణ్ణి దూషించు, చనిపో అంటుంది. అది చదువు. అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థతను వదలక ఉందువా, దేవుని దూషించి మరణం కమ్మను. ఆమేన్. సైతాన్ దాడి ఏంటి తెలుసా? మన మీద, సంఘాల మీద కానీ, విశ్వాసుల మీద కానీ, సేవకుల మీద కానీ, లేక రక్షించబడిన ప్రజల మీద యథార్థతను మనం వదిలిపెట్టాలా. పిల్లలు పోయిలు, యథార్థతను వదిలిపెట్టావా? ఆస్తి పోయింది, యథార్థతను వదిలిపెట్టావా? బిడ్డలు చనిపోయిలు, యథార్థతను వదిలిపెట్టావా? అసలు ఏమిచ్చిండు నీకు దేవుడు? ఏది ఆస్తి, ఏది అంతస్తు, ఏది విలువేది, పేరేది, గౌరవం ఏది? ఒకప్పుడు ఎంతో గొప్పగా ఉన్నావు, ఇప్పుడు పాడుదిబ్బగా అయిపోయావు. ఏముంది? ఇంకా ఆయన్ని అడ్డు పెట్టుకుని ఉంటావు అని భార్య చెప్తుంది. యథార్థతను వదిలిపెట్టు, నీతి జీవితాన్ని, పరిశుద్ధ జీవితాన్ని వదిలిపెట్టు, నువ్వు చచ్చిపో. అంటే మూర్ఖురాలు మాట్లాడక పిచ్చిదానా? మేలు చేస్తేనే దేవుడా, కీడు చేస్తే దేవుడు కాదా?
నేను ఆయననే స్తుతిస్తా. ఈ విషయంలో యోబు నోటి మాటతో కాదు, మనసులో ఉన్న ఆలోచనలు తలంపులతో కూడా పాపం చేయకుండా యథార్థంగా ఉన్నాడు కనుక కోల్పోయింది డబ్బులు ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. 7,000 అంటే 14,000 ఇచ్చాడు, 3,000 అంటే 6,000 ఇచ్చాడు, 500 జతలు అంటే 1000 జతలు ఇచ్చాడు, మళ్ళీ 10 మంది పిల్లల్ని ఇచ్చాడు. హల్లెలూయా. తిరిగి కోల్పోయిన అన్ని పొందుకున్నాడు. మనమందరం పొందుకుందువుగాక. ఏవేవి కోల్పోయావో అవన్నీ పొందుకుందువుగాక. కృపను పొందుకుందువుగాక, ఆర్థికంగా నిలదొక్కుందువుగాక, ఆత్మీయతను పొందుకుందువుగాక, విశ్వాసాన్ని పొందుకుందువుగాక, సమాధానాన్ని పొందుకుందువుగాక, ఆయన మహిమను పొందుకుందువుగాక. హల్లెలూయా. రండి ఇంకొక మాట చదువుదాం. కీర్తనలు తీయండి. దానికంటే ముందు లూకా సువార్త 1వ అధ్యాయం 42వ వచనం. లూకా సువార్త 1వ అధ్యాయం 42వ వచనం. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలంను ఆశీర్వదింపబడును. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఇలాగో ప్రాప్తించెను. దేవునికి స్తోత్రం. ఇదంతా మరియ గురించే. దూత ఏముందంటే, దయాప్రాప్తుడు మరియా, నీకు శుభం కలుగునుగాక, ప్రభువు నీకు తోడై ఉన్నాడు. కానీ ఎలిజబెత్ దగ్గరకు వచ్చినప్పుడు ఆత్మచేత నింపబడి ఆత్మ వశంలో ఉండి మాట్లాడు. నువ్వు స్త్రీలలో ఆశీర్వదించబడిన దానవో, నీవు ధన్యురాలవో. నా ప్రభువు తల్లి నా యొద్దకు రావడం ఏంటి? హల్లెలూయా. యేసు ప్రభుకు తల్లి అవుతుంది కదా, ఆ లోపల ఉన్న యేసు ప్రభు గురించి ఆత్మచేత ప్రేరేపించబడి చెప్తుంది. హల్లెలూయా. మీరు నమ్మినా నమ్మకపోయినా మీ లోపల యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా. మీరు అస్సలు ఆర్డినరీ కాదు, మీరు స్పెషల్. ఆయన దృష్టిలో స్పెషల్. లోకం దృష్టిలో ఎవరేమని అనుకుని, కానీ యేసయ్య దృష్టిలో మాత్రం నువ్వు ప్రియమైన కుమారుడవు, ప్రియమైన కుమార్తెవు. కానీ ఆత్మ అనుభవంలో కనుక సంఘం ఉందనుకో, ఆ సంఘం ఏం చేస్తుంది తెలుసా? ఆత్మ విషయాలు మాట్లాడుతుంది, దైవిక విషయాలు. ఏం మాట్లాడితే నీకు విశ్వాసం పెరుగుద్దో, ఏం మాట్లాడితే ప్రభు పరిచయంలో పరిగెత్తాలనిపిస్తుందో, ఏం మాట్లాడితే ప్రభుని ఆరాధించాలనిపిస్తుందో, ఏం ఆమె గురించి మాట్లాడుతూ ఉంటే మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి, ఇవన్నీ మీకు తెలిసిన వాక్య భాగాలే. అసలు ఎంత గొప్పగా ఉన్నాయి ఆ పరిశుద్ధాత్మ దేవుని మాటలు. ముందు దయ ఎలా పొందుకోవాలో తెలుసు, తర్వాత రెండవది ఎందుకు తోడై ఉంటాడో తెలుసు, ఇంకోటి ఆశీర్వదించబడడానికి రీజన్ ఏంటో ఈ సమయంలో మనం ధ్యానం చేద్దాం. చూడండి కీర్తనలు 115:30. పెద్దలనేమి తనయందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును. ఆమేన్. మరియ ఆశీర్వదించబడడానికి కారణం ఇప్పుడు ఏంటి చెప్పండి? అంతే. ఎవరు చెప్పారు? అది మీ అందరికీ తెలుసు, కాకపోతే వాళ్ళు తొందర అంటున్నారు అంతే. భయభక్తులు కలిగి ఉండడం వలన మీ పిల్లలను, మీ కుటుంబాన్ని, మీ ఫ్యామిలీ ఆయన ఆశీర్వదిస్తారు. ఆశీర్వాదానికి కారణము భయము, భక్తి. 2 కళ్ళ లాంటివి, 2 చేతులు లాంటివి, 2 కాళ్ళ లాంటివి. హల్లెలూయా. బండికున్న 2 టైర్ లాంటివి. హల్లెలూయా. సైకిల్కి ఉన్న 2 చక్రాలు లాంటివి, ట్రైన్కున్న 2 పట్టాలు లాంటివి. ఇవేవి లేకపోయినా నడవదు. హల్లెలూయా. జ్ఞానం ఉన్నా ఏది ఉన్నా కూడా భయభక్తులు కాని వారికి దేవుడు జ్ఞానం ఇస్తాడని చెప్పాడు. చెడుతనను విసర్జిస్తారంటారు భయభక్తులు కాని వారు. హల్లెలూయా. భయభక్తులు కలిగిన వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇంకొక మాట కూడా చదవండి. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 30వ వచనం. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. భయభక్తుల వలన ఆశీర్వాదం వస్తుందా? భయము భక్తి ఉంటేనట ఆ కుటుంబానికి, ఆ యజమానురాలకి, యజమానునికి బయట గౌరవం దొరుకుతుంది. అది దైవికమైన గౌరవం, అది దేవుని అందున్న గౌరవం. ఏముంటుందంటే, ఈ అమ్మాయి, ఈ మరియా, ఇప్పుడన్నీ బ్యూటీ పార్లర్లు వచ్చాయి, ఇప్పుడన్నీ లిప్స్టిక్లు వచ్చాయి, ఇప్పుడంతా ఏలు మందం మేకప్లు వచ్చాయి. న్యాచురల్ బ్యూటీ పోయింది. హల్లెలూయా. న్యాచురల్ బ్యూటీ. దీనికి మెరుగులు దిద్దుకున్నాడు. కానీ ఈ అమ్మాయికి మెరుగులు దిద్దుకున్నాడు కాదు, భయభక్తులలో మెరుగులు దిద్దుకుంటుంది.
విశ్వాస పరీక్షలో నెగ్గడానికి ప్రయత్నం చేస్తుంది. దేవుని చిత్తాన్ని జరిగించడం తను సమర్పించుకుంది. దయ పొందుకునే అర్హత సంపాదించుకుంది. శుద్ధ హృదయం కలిగి ఉంది. హల్లెలూయా. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. భయభక్తులు కలిగిన స్త్రీ కానీ, కుటుంబం కానీ, పిల్లలు కానీ, ఫ్యామిలీ కొనియాడబడ అంటే గౌరవం దొరుకుతుంది. అది దేవుని నుండి కలిగే గౌరవము. అది హృదయాలను ఉప్పొంగింపజేస్తుంది. అందుకంటే ఆ దేవుడిచ్చే గౌరవమే మనకు కావాలి. హల్లెలూయా. అలాగని మిమ్మల్ని నీట్గా ఉండొద్దు అనట్లేదు, కానీ కొంచెం ఆలోచించండి. కొంచెం ఆలోచించండి. ఒక ఫోటో పంపారు, వాళ్ళకి పంపాను, అంత మేకప్ వేసిన ఫోటో. సరే నేనన్నా ఫోటోలు ఆఫ్టర్తో డైరెక్ట్ లైవ్లో చూద్దామని పోయినాం. పోతే ఈ ఫోటో అమ్మాయిని పిలువని వాళ్ళు అంటారు. నేను కూడా అన్నా, మరి ఈ సిస్టర్ ఎవరు? వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళు కాదు, కానీ ఈ సిస్టర్ ఆమె పాస్ అయ్యా అంటారు. అరే వాళ్ళకి ఏమనలే. సరే చూసి చక్కగా వచ్చేసింది. న్యాచురల్గా దిగితేనే మంచిది. హల్లెలూయా. అందుకే పెళ్లి చూపులప్పుడు ఒకవేళ ఫోటో పంపండి, కానీ డైరెక్ట్గా చూస్తే ఒక కనెక్షన్. ఆడికి వెళ్తే కనుక అప్పటి నుంచి ఎక్కువ అమ్మ మీరు మేకప్లో ఉన్న ఫోటో పంపకండి, వేరేది పంపండి అని చెప్పాను. మరి లైఫ్కు మేకప్ వేస్తే, మన ఆలోచనలకు మేకప్ వేస్తే, మన యథార్థతకు మేకప్ వేస్తే, మన విశ్వాసానికి మేకప్ వేస్తే, మన భయము భక్తికి మేకప్ వేస్తే, మన ఫ్యామిలీకి మేకప్ వేస్తే, మనల్ని మనం మేకప్ వేసుకుంటే అంటే డూప్లికేటిజం, నకిలీ భక్తి. అదో యథార్థవంతులు. హల్లెలూయా. బైబుల్ ఏమని చెప్తుంది? యేసుప్రభు స్వయంగా చెప్పిన మాట. హల్లెలూయా. ఒక కాలం వస్తుంది, దేవుడు యథార్థవంతుడు గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఆ కాలం వచ్చేసింది. హల్లెలూయా. ఈ క్రిస్మస్ అనేది వర్షం. హల్లెలూయా. మనస్ఫూర్తిగా మనసు, ఆత్మ, తలంపులు లీనమైపోయి హల్లెలూయా ఆయన్నే కేంద్రంగా చేసుకొని ఆరాధించే అనుభవం. ఒక 2-3 మాటలు చెప్పి నేను క్లోజ్ చేస్తా. ఇంకొక 5 నిమిషాలు టైం ఉంది నాకు, 3 నిమిషాలు. 147వ వచనము 11వ అధ్యాయం. కీర్తనలు 147 అంటే వేరే ఏది ఉంటుంది దాదాపు 150 కీర్తనలు ఉంటాయి కదా. 147వ కీర్తన 11వ వచనం. తన యందు భయభక్తులు గలవారి అందు, తన కృప కొరకు కనిపెట్టు వారి అందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. వండర్ఫుల్ అండి. మరియ యందు దేవుడు ఆనందిస్తున్నాడు. అన్ని కష్టాలు చిన్న వయసులోనే భరించింది. యేసు భూమి మీదకి రావడం కొరకు అన్ని మైళ్ళ దూరం ప్రజాసంఖ్య రాసుకోవడం కొరకు వెళ్ళాను. అతడు పుట్టాడని తెలిస్తే 2 సంవత్సరాల పిల్లలు చంపారు, మళ్ళీ ఐగుప్తుకి వెళ్ళిపోయారు. అరే ఎన్ని స్ట్రగ్లింగ్స్ అండి. కానీ భయము భక్తి ఉంది, విశ్వాసం ఉంది, శుద్ధ హృదయం ఉంది, ఆశీర్వదించబడింది, దైవికంగా ఉంది, దేవుని ఆలోచనలు అంగీకరించింది, దేవుని చిత్తానికి అప్పగించుకొని నీ చిత్తమే నా జీవితంలో నా కుటుంబంలో జరగాలని దాని కొరకు మనసు అనే నడుము కట్టుకొని భారమైనా, బాధ అయినా, కన్నీళ్ళైనా, కలవరాలైనా, విలువున్నా లేకపోయినా, గౌరవించకపోయినా యేసు బాటలో ఆయన పునః ఈ భూమి మీదకి రావడానికి అడుగులు కదిపింది. హల్లెలూయా. అందుకే ఆయన ఆనందిస్తున్నాడు. హల్లెలూయా. అందుకే భయభక్తులు కలిగిన వారి యందు ఆయన సంతోషించే దేవుడు. ఇంకో వచనం కూడా చదువుదాం. 128వ అధ్యాయం 1వ వచనము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచు వారందరూ ధన్యులు. ఆమేన్. హల్లెలూయా. యెహోవా యందు భయము భక్తి కలిగి నడిస్తే ధన్యత వస్తుంది. యెహోవా యందు భయము భక్తి కలిగితే ఆనందం వస్తుంది. మనందరి విషయంలో ఆ కార్యాలు జరుగుతున్నాయి, ఇంకా జరగాలి, ఇంకా పర్ఫెక్ట్ అవ్వాలి. ఆ విధంగా మనం ముందు కొనసాగాలి. హల్లెలూయా. కొలస్సీ 3:12. కొలస్సీ 3:12. కాగా దేవుని చేత ఏర్పరచబడిన ప్రియ సంఘము, సహవాసము, బిలీవర్స్, ఫ్యామిలీస్, పిల్లలు, కుటుంబం
పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనసును దయాలత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకొనుడి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు తమ్ముడు చదువుతుంటే మనం మన నోటితో చదువుదాం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనసు దయాలత్వము వినయము సాత్వికము దీర్ఘశాంతము ధరించుకోండి. గట్టిగా చెప్పలు కొడదామా? హల్లెలూయా. ఇన్ని లక్షణాలు మరియ లోపల ఉన్నాయి. సంఘం లోపల కూడా ఇన్ని లక్షణాలు ఉన్నాయి. కానీ వాటన్నిటిని మనం సందర్భం వచ్చిన సమయం వచ్చిన ప్రతిసారి వాడుతూ ఉండాలి. హల్లెలూయా. నేను ముగించబోతున్నాను, ప్రేర్ చేయబోతున్నాను. ఏం లేదు కానీ క్రిస్మసే కానీ క్రీస్తు ఎక్కడ? క్రిస్మస్ పండుగ కానీ క్రీస్తు ఎక్కడ? మనం క్రీస్తుని చూసాం వాక్యం ద్వారా. హల్లెలూయా. ఆయన ఆలోచనలు విన్నాం. మనం న్యూ ఇయర్ కావచ్చు, ఇది కావచ్చు, ఇంకేదైనా ఫస్ట్ వాక్యానికే ప్రాధాన్యత ఇస్తాం. అలాంటి వాక్యాన్ని ప్రేమించే సంఘం నాకున్నందుకు నాకు సంతోషం. లేఖనాలకు విలువిచ్చి వాటిని గ్రహించి ఆత్మ అనుభవంతో ఇంట్రెస్ట్గా వింటున్న సంఘ బిడ్డలందరిని బట్టి నేను దేవాది దేవుని కృతజ్ఞతలు మహిమ చెల్లిస్తూ మీకు కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే వాక్యమును ప్రేమించిన ఏ వ్యక్తి అయినా బ్లెస్ అవుతాడండి. కొన్ని చోట్లలో వాక్యం ఉండదు. పండుగ వస్తే పండుగ కార్యక్రమం ఉంటాయి. మనకు పండుగే, కానీ దేవుని ఒక్క వాక్యమే పండుగ. 14:17 అనుకుంటా. ఒకసారి రోమిలకు రాసిన పత్రిక 14:17 దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందంనై ఉన్నది. ఆమేన్. దేవుని రాజ్యం భోజనము పానము కాదు కానీ నీతి సమాధానము పరిశుద్ధాత్మయందలి ఆనందం ఇక్కడ మనం అనుభవించాం.